రాష్ట్రాల కరెంట్ అఫైర్స్ 1. తాంబరంలోని కంచి మహాస్వామి విద్యా మందిరంలో పరమవీర చక్ర ఉద్యానవనం మరియు ఐక్యం ప్రదర్శనను తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి ప్రారంభించారు. రవితో పాటు లెఫ్టినెంట్ జనరల్ కరణ్ బీర్ సింగ్ బ్రార్, అతి విశిష్ట సేవా పతకం (AVSM), జనరల్ ఆఫీసర్ కమాండింగ్, దక్షిణ భారత్ ప్రాంతం మరియు శ్రీ కంచి మహాస్వామి ట్రస్ట్ చైర్మన్ వి. శంకర్ ఉన్నారు. 2. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం గ్లేసియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ (GLOFS) కి సంబంధించిన ప్రమాదాలను అంచనా వేయడానికి మరియు తగ్గించడానికి చురుకైన చర్యలను ప్రారంభించింది. రిస్క్ అసెస్మెంట్లను నిర్వహించడానికి మరియు ఈ ప్రాంతంలోని 5 హై రిస్క్ హిమానీనద సరస్సులను పర్యవేక్షించడానికి 2 నిపుణుల ప్యానెల్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సరస్సులు తక్షణ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నట్లు గుర్తించబడ్డాయి. తక్షణ శ్రద్ధ అవసరం మరియు జోక్యం. 3. ఓటరు నిశ్చితార్థం మరియు ఎన్నికల సంబంధిత సమాచారానికి ప్రాప్యతను పెంపొందించే లక్ష్యంతో ఒక వినూత్న చర్యలో పంజాబ్లోని మలేర్కోట్ల జిల్లా బూత్ రాబ్తా వెబ్సైట్ను ప్రవేశపెట్టింది. జిల్లా ఎన్నికల అధికారి మరియు డిప్యూటీ కమిషనర్ డాక్టర్ పల్లవి నేతృత్వంలో boothraabta.com ద్వారా అందుబాటులో ఉండే ఈ ప్లాట్ఫారం ఓటర్లు మరియు పోలింగ్ సిబ్బందికి సమగ్ర వనరుల కేంద్రంగా పనిచేస్తుంది. 4. 34వ సెంగ్ ఖిహ్లాంగ్ ఉత్సవం ఖాసీ స్వదేశీ విశ్వాసం యొక్క అనుచరులకు గౌరవప్రదమైన కార్యక్రమం ఇటీవల మేఘాలయలోని వహియాజర్లో ముగిసింది. ఏప్రిల్ 19, 2024 నుండి విస్తరించిన ఈ పండుగ స్థానిక సమాజం యొక్క ఐక్యత మరియు సంప్రదాయాలను జరుపుకుంది. 5. దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రం దాని గొప్ప సాంస్కృతిక వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. విభిన్న మతాలు, ప్రకృతి దృశ్యాలు, ఆచారాలు మరియు చరిత్రలను కలిగి ఉంది. ఈ శక్తివంతమైన ద్రవీభవన కుండ మధ్య ఒక పండుగ కేరళ యొక్క లోతైన సాంస్కృతిక వారసత్వం త్రిశూర్ పూరం యొక్క నిజమైన స్వరూపంగా నిలుస్తుంది. 6. మణిపూర్లో 1891 ఆంగ్లో మణిపురి యుద్ధంలో ఖోంగ్జోమ్ యుద్ధంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతులకు నివాళులర్పించేందుకు ఏప్రిల్ 23న ఖోంగ్జోమ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మణిపూర్ చరిత్రలో ఈ రోజు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది, ఎందుకంటే ఇది తమ మాతృభూమిని రక్షించడానికి తమ ప్రాణాలను అర్పించిన వారి శౌర్యాన్ని మరియు త్యాగాన్ని స్మరించుకుంటుంది. 7. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ఐకానిక్ జంతువు అయిన నీలగిరి తహర్ గురించి 3 రోజుల సర్వేను ప్రారంభించింది. ఆవాసాల నష్టం మరియు వేటతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న ఈ అంతరించిపోతున్న జాతిని బాగా అర్థం చేసుకోవడం మరియు సంరక్షించడం ఈ చొరవ లక్ష్యం.